గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి పెద్ద దిక్కు ఎవరూ లేరా అంటే లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉంది కానీ గ్రేటర్ ని పట్టించుకోవడం లేదా అంటే అది కూడా పార్టీ వర్గాల్లో అవుననే సమాధానం వస్తుంది. ఇందుకీ గ్రేటర్ పై అధికార పార్టీ దృష్టి పెట్టలేదా, లేకపోతే అధికారంలో ఉన్నాము కదా తమకు ఎదురేంటని భావిస్తుందా, ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా అస్త్రాలు ఇప్పుడే ఎందుకని సైలెంట్ గా ఉందా, అసలు గ్రేటర్ పై పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉంది, ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి గుండెకాయ లాంటిది. పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా గ్రేటర్ పరిధిలో స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకుంటాయి. రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలు గ్రేటర్లోనే ఎక్కువ కార్యక్రమాలు చేస్తాయి. క్యాడర్ అంతా గ్రేటర్ వారే ఉంటారు. ఎలాంటి హల్చల్ చేయాలన్నా గ్రేటర్ పరిధిలో చేస్తే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై కూడా అన్ని పార్టీలు కన్నేసి గెలవడానికి కావాల్సిన వ్యూహాలు రచిస్తాయి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా మేయర్ స్థానం గెలవాలని, లేదంటే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తుంది. కానీ ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రేటర్పై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వీక్ అన్న విషయం తెలిసిందే. అయినా పార్టీ ఎందుకు దృష్టి పెట్టడం లేదనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో మొదలైంది. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు గ్రేటర్ హైదరాబాద్లో 150 కార్పొరేట్ స్థానాలు ఉండేవి. కానీ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పరిధిని పెంచింది. దీంతో 150 స్థానాలను 300 స్థానాలుగా చేస్తూ గ్రేటర్ని 3 భాగాలుగా చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను చేసింది. ఈ 3 కార్పొరేషన్లకు వచ్చే జూలై లేదా ఆగస్టులో ఎన్నికలుండే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఎన్నికల చర్చతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో వీక్గా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కెవరు, ఎన్నికలకు ఎలా వెళ్తుంది, ఎవరి ఫేస్ ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్తుందనే చర్చ జరుగుతోంది. ఇంతకు ముందంటే ఒకటి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, ఇప్పుడు 3 కార్పొరేషన్లు. మరి పరిధి కూడా పెరిగింది. ఎవరో ఒకరు ఎన్నికల బాధ్యతని భుజంపై వేసుకొని ముందుకు నడవాలి కదా. గతంలో గ్రేటర్ పరిధిలో చూసుకుంటే ఒక పీజేఆర్, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్ లాంటి నేతలున్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డిలో కూడా కొంచెం ఉండడంతో అప్పుడు కాంగ్రెస్లో ఉన్న సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మరికొందరు నేతలు కలిసి ఎన్నికల బాధ్యతలు చూసుకునేవారు. ఇప్పుడు ఎవరున్నారనే చర్చ మొదలైంది. అయితే ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీలోకి వెళ్లి కొన్ని రోజుల తర్వాత రాజీనామా చేసి సైలెంట్ అయ్యారు. ఇక పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరే పార్టీలో కాస్త యాక్టివ్గా ఉన్నారు. కానీ పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. దీంతో గ్రేటర్ భాగాలను చూసుకునేది ఎవరు అని పార్టీ ఇంకెప్పుడు దృష్టి పెడుతుంది అని గ్రేటర్ కార్యకర్తలు ఒకటే చర్చించుకుంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఇటీవలే గ్రేటర్ పరిధిలో ఉన్న 3 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షుల్ని నియమించింది. ఖైరతాబాద్ జిల్లాకి మోతర్ రోహిత్, సికింద్రాబాద్ జిల్లాకి దీపక్ జాన్, హైదరాబాద్ జిల్లాకి సయ్యద్ ఖలీద్ సైఫుల్లాను నియమించింది. కానీ ఇప్పటికీ 3 జిల్లాల కార్యవర్గం నియమించుకోలేదు. ఇదిలా ఉంటే జిల్లా అధ్యక్షులు అయ్యాక 3 డీసీసీలో పెద్దగా కార్యక్రమాలు చేస్తున్నదీ లేదు. 3లో 2కి పెద్దగా అనుభవం లేదు, యాక్టివ్గా కూడా లేరు. మోతర్ రోహిత్ యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా కార్యక్రమాలు చేసినా ఇప్పుడు డీసీసీ అయ్యాక పెద్దగా కార్యక్రమాలు చేసింది లేదు. అయితే ఇక్కడ సీనియర్ నాయకులు సహకరించడం లేదనే విమర్శలున్నాయి. మొత్తానికి 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్గా పోటీ చేయాలని భావిస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది. మహానగరంపై పార్టీ ఇంకెప్పుడు దృష్టి పెడుతుందని అంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మరి గ్రేటర్కి ఎవరు పెద్ద దిక్కు కానున్నారు, పార్టీ ఎవరికి బాధ్యతలిస్తుందో, ఎప్పటి నుండి దృష్టి పెడుతుందో చూడాలి.